హాయ్ స్టూడెంట్స్, టీఎస్ లాస్ట్ 2023 అడ్మిషన్స్కి సంబంధించి ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఈ రోజే లాస్ట్ డేట్ అయితే ఉంది. డిసెంబర్ 16వ తేదీ ఈ రోజే అనమాట. నోటిఫికేషన్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇప్పటివరకు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదో మీరందరూ లాగిన్ అయ్యి మీకు అక్కడ కనిపిస్తున్నటువంటి కాలేజెస్ని ప్రిఫరెన్స్ వైజ్గా మీకు నచ్చిన కాలేజెస్ని మీరైతే ఇవ్వండి. ఓకేనా? నాకు ఏ కాలేజీలో సీట్ వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు మీకు అక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని కాలేజెస్ని మీరు ప్రిఫరెన్స్ వైజ్గా 1 by 1 ఇచ్చేయండి. మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది నా సలహా మాత్రమే, మీరు ఆలోచించుకున్న డెసిషన్ అయితే తీసుకోండి. ఓకేనా? అలానే స్టూడెంట్స్, ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఈ వెబ్ ఆప్షన్స్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు లాగిన్ అయ్యి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ని మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు ఈ పని కూడా మీరు చేయండి. ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎడిట్ చేయాల్సిన అవసరం లేదనుకునే వాళ్ళు మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇదొకటి గమనించండి. ఓకే? స్టూడెంట్స్, రీసెంట్గా మన ఛానల్ పేరు మీద సోషల్ మీడియా అకౌంట్స్ అయితే చాలా క్రియేట్ చేయడం జరిగింది. మీరు ఆ అకౌంట్స్లో ఫాలో అయినట్లయితే ఫర్దర్గా నేను మీకు చాలా అప్డేట్స్ అయితే ఇస్తాను. 2024 ఎగ్జామ్కి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి ప్రతి ఒక్క సెట్ ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్ అయితే మీరు ఆ సోషల్ మీడియా అకౌంట్స్లో చూడవచ్చు. మోస్ట్లీ ఏంటంటే ఆ సోషల్ మీడియా అకౌంట్లో టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా పీడిఎఫ్లో ఇస్తూ ఉంటాను. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కూడా ఇప్పటి నుంచి నేను పోస్ట్ అయితే చేస్తాను. మీరు సింపుల్గా ఏం లేదు, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో చూస్తున్నా కూడా మన యొక్క ఛానల్ నేమ్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. దీని మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ అబౌట్లోకి వెళ్ళాలి. అంతకుముందు అబౌట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉండేది, ఇప్పుడు లేదు. డైరెక్ట్గా మీరు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఒక చిన్న ఆరో మార్క్ ఉంది కదా. దీని మీద క్లిక్ చేస్తే మన ఛానల్ అబౌట్లోకి అయితే వెళ్తుంది. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే అబౌట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, టెలిగ్రామ్ లింక్ ఉంది, వాట్సాప్ లింక్ ఉంది. ఓకేనా? యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది, ట్విట్టర్, ఎక్స్ లింక్ ఉంది, అలానే షేర్ చాట్ లింక్ అయితే ఉన్నాయి. ఇందులో మోస్ట్లీ నేను రికమెండ్ చేసేది ఒకటి ఇన్స్టాగ్రామ్ ఒకటి, టెలిగ్రామ్ ఒకటి, వాట్సాప్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. బట్ మోస్ట్లీ మీరు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇన్స్టాగ్రామ్ నాకు మీరైతే మెసేజ్ చేయొచ్చు, నేను మీకు రిప్లై కూడా ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో నేను మోస్ట్లీ మీకు పీడిఎఫ్స్ అయితే ఇస్తాను. ఎప్పటికప్పుడు అప్డేట్ వచ్చినటువంటి ప్రతిదీ కూడా నేను అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఓకేనా? ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మన ఛానల్ నేమ్ తోటి ఏవికే సెట్ జోన్ అని చెప్పి కనిపిస్తుంది. దీని మీద మీరు క్లిక్ చేసుకొని వ్యూ ఇన్ టెలిగ్రామ్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మన ఛానల్కి డైరెక్ట్గా మీరు వచ్చేస్తారు. అక్కడ నుంచి మీరు మన ఛానల్ని ఫాలో అయినట్లయితే నేను చాలా అప్డేట్ అయితే అక్కడ ఇస్తూ ఉంటాను. ఇదైతే గమనించండి. ఓకేనా? ఈ యొక్క ప్రతి లింక్ మీద మీరు ప్రతి లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మన ఛానల్ డీపీ అయితే ఈ విధంగా ఎగ్జామ్ అని చెప్పి కనిపిస్తుంది. ఇదైతే గమనించండి. ఓకేనా? స్టూడెంట్స్, ఈ విధంగా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. నేను ఫర్దర్గా మీకు చాలా అయితే గైడ్ చేస్తాను. ఇన్ కేస్ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయని సిచ్యువేషన్లో నేను ప్రతిదీ కూడా ఇన్స్టాగ్రామ్లో లేదంటే టెలిగ్రామ్లో ఈ విధంగా నేను పోస్ట్ అయితే చేస్తాను ఇమీడియట్గా. ఓకేనా? స్టూడెంట్స్, ఇది అప్డేట్ అయితే. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు తప్పకుండా హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా? స్టూడెంట్స్, ఇది అప్డేట్. ఈ అప్డేట్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.